పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం చింతయామి శివకామసుందరీం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. సదంచితముదంచిత నికుంచిత పదం ఝళఝళంచలిత మంజుకటకం పతంజలి దృగంజనమనంజనమచంచల పదం జనన భంజనకరం కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబక విడంబకగళం చిదంబుధిమణిం బుధహృదంబుజరవిం పరచిదంబరనటం హృది భజ పరచిదంబరనటం హృది భజ. పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అదో నిశత్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. చూసారా, కొందరు పూజలు కాదండి వేదాంత శాస్త్రం కావాలంటాడు. నీ పూజ సరిగ్గా అఘోరిస్తే అందులోనే వేదాంతం ఉందయ్యా బాబు అన్నాడు. ఇక్కడ విశ్వస్య ఆయతనం మహత్. ఆ హృదయం నాభ్యాముపరి, నాభికి పైన ఉంది, అవునా లేదా? ఎలా ఉన్నది? అత్యతిష్టదశాంగుళం, లెక్క కడితే 10 అంగుళాల పైన ఉంటుంది లెక్క కడితే సరిగ్గా. ఆ పద్మకోశ ప్రతీకాశమైన హృదయంలో ఏముంది? విశ్వస్య ఆయతనం మహత్. విశ్వస్య ఆయతనం, ఆయతనం అంటే స్థానం. సమస్త విశ్వమునకు ఆధారమేదో అది హృదయంలో ఉందన్నాడు. ఎంత గొప్ప మాట అండి. సమస్త విశ్వానికి ఆధారం ఏది? ఇంతవరకు చెప్పుకున్న ప్రకారం చెప్పండి. ఇంత వినిదా? అంత స్థాయిలో ఉందా మన బుద్ధి? సమస్త విశ్వమునకు ఆధారం ఏది? పరమాత్మ చైతన్యం. అది ఎక్కడుంది? హృదయం చాప్య అధోముఖం. ఆ అధోముఖం కొన్న హృదయం ఉంది. యోగులు క్రిందికి మొగ్గలాగా ఉన్నటువంటి పద్మాన్ని సాధనతో పైకి లేపి సాధన వల్ల విచ్చుకున్న హృదయంలో ఆకాశాన్ని చూడగలరు. విశ్వస్యాయతనం మహత్ అక్కడుంది. అందరూ సూక్ష్మముగా ప్రతిష్ఠితమైంది. తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం, దాని యందు సర్వము ఉన్నది అన్నాడు. ఇక్కడ అత్యంత సూక్ష్మం. సూక్ష్మం అంటే ఇంతుంది అంతుందని కాదు, ఇంద్రియాలతో పట్టలేనంత అని అర్థం. ఇక్కడ అలాంటి దివ్యమైనటువంటిది ఎక్కడుంది? హృదయంలో ఉంది. దీన్ని బట్టి దీనికంటే బయట ఫోటో పెట్టుకు దండం పెట్టడం బెటర్ అండి అని తెలిసిపోయి ఉంటుంది మీకు. ఇది హృదయంలో పరమాత్మను పట్టుకోవడం చాలా కష్టం. అందుకే బయట ఎన్నైనా పట్టుకోగలం, లోపల పట్టుకోవడం మహా కష్టం. లోపల వస్తువా కొనుక్కోక్కర్లే, బయట విగ్రహం అంటే కొనుక్కోవాలి. ఇవన్నీ ఉన్నాయి, దానికి రోజు నైవేద్యం పెట్టాలి. కానీ లోపల ఉన్న దానికి ఏం కావాలండి? ఎక్కడ నువ్వు పెడతావు, వద్దనే పెడతావు నైవేద్యం దానికి. అక్కడ లోపల ఉంది అది. ఇక్కడ అంత లోపల వస్తువు అది. అది అన్నమయ్య అంటాడు, ఎంత లోని పనికిగా ఇందు నందు చొరనేలా చెంత నిండు చెరువులుండ చలమలేలా అన్నాడు. ఇక్కడ ఇంత లోని పనికిగా, లోని పని అది, లోపలి పని. ఆ లోపల ఉన్నది దహరాకాశం, అది హృదయాకాశం మరొక పేరు. ఇదే దహరాకాశ రూపిణి ఎక్కడో ఉన్నట్టుంది కదా. ఎందులో? లలితాశాస్త్రం. మరి మీరు చదివే లలితాశాస్త్రమే నేను చెప్పానమ్మా, ఏదో అర్థం కానీ చెప్పాను, కొరకలో చూడకండి నా వైపు. అంటే ఇంతవరకు మనం చేసింది చదివేశాం కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యలేదు, అది చేసినది. ఇప్పుడు చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ దహరాకాశ రూపిణి, అయ్యా మీరు మధ్యలో మరి లలితమ్మ విపింది దగ్గర పేరండి, ఏదో ఇది అర్థం చేసుకుంటుంటే మరి దక్షిణామూర్తి రూపిణి నటేశ్వరి చెప్తున్నాం కదా, అలాగే ఇది కూడా దహరాకాశ రూపం అమ్మవారిదా అయ్యవారిదా? ఇద్దరిది. దహరాకాశంలో శివశక్తులు ఎలా విన్యాసం చేస్తే తెలియాలి. అది వ్యాపించి అనంతంగా ఉంది కానీ దాని పేరు చక్రం, దహర చక్రం అంటారు. అది దహర చక్రం, అదే విశ్వానికి ఆధార చక్రం ఏది? అదే. అటు ఇటు ఉన్నది కేవల చైతన్యం కనుక చైతన్యానికి మరొక పేరు శ్రీ. కానీ ఆ చక్రం ఏం చక్రం అంటే శ్రీచక్రం. అదే దహర చక్రం, అదే విశ్వచక్రం, అదే చిచ్చక్రం, అది వియచ్చక్రం. ఎన్ని పేర్లు చూడండి ఇక్కడ, ఇన్ని పేర్లున్న చక్రం ఏది? అదే శ్రీచక్రం నాయన అన్నాడు ఇక్కడ. అదే దహరాకాశం. సమస్త విశ్వశక్తి అందులో ఉందండి. ఇక్కడ ఆ బిందువు మొదలుకు నా పైన ఆవృత్తుల వరకు అది వ్యాపించిపోయింది. అదే చిదంబరం. తస్మాన్ మహాసభ, అది దివ్యమైన. తస్య జ్ఞానస్య పర్యాయ చిచ్చబ్ద స్మర్యతే బుధై చితశ్చైతన్య రూపాయాశ్చ అంతరం యత్తదంబరం.
ఏమి సందేహపడకుండా శివుడు చెప్తున్నాడు ఇదంతా, అది మర్చిపోవద్దు. శివుడు తన నోట వ్యాఘ్రపాద పతంజలికి నాట్యం చూపించక చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానానికే మరొక పేరు చిత్. చిత్ అనగా జ్ఞానం, అదే చైతన్య రూపమైనది. ఆ చైతన్యముగా ఏదుందో దాని లోపల ఉన్నదంతా అంబరమే. అంబరం అంటే వ్యాపకత్వంతో ఉన్న శక్తి, అది చిదంబరం. అది ప్రతివారు హృదయంలో ఉంటుంది. హృదయానికి పుండరీకం అని మరొక పేరు. పుండరీకం ఇదంతా ఉపనిషత్ మంత్రాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళకి టకా గుర్తొస్తాయి. హృత్పుండరీకం విరజం విశుద్ధం అనే మంత్రం ఉంది. తస్మాత్ భూమి హృదంతస్థం పుండరీకాంతర స్థితం. ఒక మనిషిలో ఎలాగైతే హృదయం అనేది ఉంటుందో భూమి యందు హృదయం కూడా ఉంది. ఆ హృదయమే చిదంబరం. మనిషిలో అనాహత చక్రం అనే హృదయం ఎలా ఉందో భూమిలో ఆ చక్రస్థానం అది అక్కడుంది. కనుకనే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి తత్సంబంధమైన యోగ పాయింట్ ఏది ఉందో శక్తి కేంద్రాన్ని స్పందిస్తుందండి. కాశీకి వెళితే ఆజ్ఞాచక్రం స్పందిస్తుంది, ఎందుకంటే ఆజ్ఞాచక్ర స్థానం. చిదంబరానికి వెళితే హృచ్చక్రం స్పందిస్తుంది, అది హృచ్చక్ర స్థానం, అనాహత చక్రస్థానం. వ్యక్తికి హృదయ చక్రంలాగా భూమికి హృదయ చక్రం చిదంబరం. కనుక ప్రతివారి హృదయంలో నేను నిర్మలాకృతిగా ఎలా నాట్యం చేస్తానో ఇక్కడ కూడా అలాగే చేస్తాను. నేను ఇక్కడికి వచ్చి దర్శించిన వాడికి వాడి హృదయ చక్రం స్పందించి నన్ను ఎప్పటికైనా వాడు చూస్తాడు. ఇక్కడికి వచ్చి సాధన చేసేది అనుకోండి ఈ జన్మలోనే చూడగలడు. అది తెలుసుకోవాలి. క్షేత్రాలకు వెళితే పాపాలు పోయి ఆ తత్సంబంధమైన చక్రం మనలో శుద్ధమవుతుంది. దానివల్ల ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మని చూడగలం. కానీ ఆ క్షేత్రాన్ని తెలుసుకుని పెద్దల ద్వారా అక్కడ సాధనగానే చేస్తే ఈ జన్మలోనే ఆ చక్రం స్పందించి ఇక్కడే చూడగలం. అందుకే క్షేత్రయాత్ర అంటే శరీర క్షేత్రాన్ని స్పందింపజేసే శక్తి కోసం క్షేత్రయాత్ర చేయాలి. ఇది తెలుసుకోవాలి. ఇది రహస్యం. ఎందుకు క్షేత్రయాత్రలో తెలిసే కదా. నాకు ఈ క్షేత్రాలు దేవుళ్ళు లేదండి అంతా హృదయంలోనే అన్నారంటే వాడు ఖచ్చితంగా హృదయంలో లేదని మనం తెలుసుకోవాలి. మనసులో ఉంటే ఎక్కడికైనా వెళ్తాడు. ఇలాంటి దొంగ మాటలన్నీ కూడా సగం సగం వేదాంతం మాటలు ఉన్నాయి, చాలా ప్రమాదకారి. ఇలాంటి వేదాంత మాటలు ఎక్కువైపోతాడు కలియుగంలో. నేనలే శాస్త్రవేత్తలు చెప్పారు కలో వేదాంతిన సర్వే అన్నాడు. అందరూ వేదాంత కబుర్లు ఆడతారట. అది ఎందుకు పనికొచ్చిందని కర్మభ్రష్టత్వానికి పూజలు వదిలేయడానికి పనికొచ్చింది. పూజలక్కర్లే పునస్కారాలక్కర్లే హృదయంలో ఉంటే చాలు. ఈ క్షేత్రాలు ఎవరు తిరగమన్నారు? శివుడికి ఇన్ని లీటర్ల పాలు పోయడం అంత అవసరమా? అది అందరికీ పంచవచ్చు కదా. ఏమి తమర ఆస్తి పంచవచ్చు కదండి, ఇదే చెప్పాలి చెప్పడానికి ఇక్కడ అని అంటూ వాళ్ళు ధరించిన సువర్ణాభరణాలు చూపిస్తుంటారు మధ్య మధ్యలో. అవి అమ్మి అందరికీ పంచవచ్చు కదా. ఇంత పంచాల్సిన శివుడు పూజ చేసినవే పంచాలా? ఇదేమిటో భగవంతుడికి ఇచ్చేది ఏది వ్యర్థం కాదు సరికదా. కొన్ని కోట్ల రెట్ల ఫలంతో ప్రపంచంలో అందరికీ అందుతుంది. అందుకే మీరు ఏది వదలుచుకున్న పరమెత్తకి ఇవ్వండి. తెలుసుకోండి, అదొక సైన్స్. అది ఆ సైన్స్ స్టడీ చేస్తే చెప్తావు నువ్వు. తెలుసుకోవాలి. ఇప్పటికీ భారతదేశంలో క్షేత్రాల్లో సక్రమంగా చేయబడుతున్న అర్చనల వల్లే ఈ భయంకరమైన రాజకీయ కాలంలో కూడా ఈ దేశం ఈ మాత్రం పచ్చగా ఉంది అంటే మన ఆలయాల్లో జరుగుతున్న అర్చనాధికారి వల్లే, అందుకు సందేహం లేదు. కానీ మొత్తానికి గ్రహించవలసింది ఏమిటి ఇందులో అంటే పరమాత్మ అంతటా ఉన్నాడన్నది వేరే విషయం. అంతటా అనుభూతులకు రావట్లేదు కదా. అందుకు హృదయంలో దర్శించాలి. హృదయంలో దర్శించే స్థితి కూడా రాలేదు కదా. అందుకే భూమి యందు హృదయస్థానమైనటువంటి చిదంబరానికో యోగ కేంద్రమైన క్షేత్రాలకు వెళితే నీలో పరమాత్మను చూడడానికి అడ్డంకిగా ఉన్న పాపములు తొలగిపోయి అక్కడున్న పరమాత్మ దర్శనమిస్తాడు. కానీ కేవలం యాత్ర చేసినంత మాత్రమే కొంత ఫలితం ఉంటుంది. తెలుసుకుని సాధనగా యాత్ర చేయాలి. క్షేత్రములు ఉన్నది సాధన కోసం, టూరిస్ట్ సెంటర్లో వెళ్ళి తిరగడానికి కాదు. సాధన చేయాలి. ఇక్కడ సాధన కోసం టూర్ చేయాలి. అదే సెలవులు అలాగే దొరికాయి కదా ఈ మధ్యకాలంలో. వెళ్ళి ఈ మధ్య కట్టేట అలా కాశీ క్యారిడార్ చూసి వచ్చేద్దాం, ఉజ్జయిని మహాకాల్లోకి చూసి వచ్చేద్దాం అని తిరిగేస్తే కొంత పుణ్యం వస్తుందేమో తప్ప దాన్ని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకున్నట్టు కాదండి. ఇక్కడ సాధన కోసమే క్షేత్రం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని ఆలోచించుకోండి. సాధన చేయాలి. వెళ్ళడానికో సాధన చేయాలి, వెళ్ళకో సాధన చేయాలి. ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా ముందు కొంచెం దీక్ష చేయడం మంచిదండి. ఇక్కడ చేస్తే అక్కడ శక్తిని తెలుసుకోగలం. ఇక్కడ చిదంబరం ఏమవుతుంది? మనిషి శరీరంలో హృదయ చక్రం ఎలాగో భూమి అనబడే భూమాత యొక్క శరీరంలో హృచ్చక్రం చిదంబరం. దీనికి పుండరీకం అని పేరు. పుండరీకం అంటే చాలామందికి తెలుసు పద్మం. పుండరీకాక్షుడు అంటే నారాయణుడు. దీనికి పుండరీకమే అక్షిణి అని, పద్మములు అంటే కన్నులు కలవాడు అని అర్థం చెప్పారు ఇక్కడ. అది నారాయణుడు, అందులో సందేహం లేదు. కానీ పుండరీకాక్ష శబ్దాన్ని మరొక అర్థం చెప్పారు. అక్షు వ్యాప్తవు అనే శబ్దం ప్రకారంగా పుండరీక అక్ష అంటే పుండరీకం అంటే హృదయ పద్మం, అక్ష అంటే వ్యాపించుట. పుండరీక అక్ష అంటే
హృదయ పద్మమునందు వ్యాపించినవాడు అర్థం పుండరీకాక్ష అనే మాటకి. ఇప్పుడు శివుడా విష్ణువా ఇద్దరూ ఒకటే పరమాత్మ. ఆయన కనులు విచ్చి చూసినా పుండరీకాక్షుడే, ప్రతివారు హృదయంలో ఎలాగూ పుండరీకాక్షుడే. కనుకనే నీ హృదయంలో ఉన్న పుండరీకాక్షుడిని అంటే నీ హృదయ పద్మంలో ఉన్నవాడిని ధ్యానిస్తే నీకు లోపల బయట కూడా శుచే. అందుకే యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అంటే ఇది అర్థం అండి ఇక్కడ. కానీ పుండరీకం అంతరస్థితం, పుండరీకం అంటే హృదయ పద్మం, దానికి మరొక పేరు చిదంబరం. కనుక ఈ చిదంబరం మనకి పుండరీకం అని మరొక పేరు ఉన్నది సుమా. దానికి మరొక పేరు దహరం. ఈ శరీరంలో మనం చేసుకున్న కర్మలన్నీ మనస్సు మొదలైన సూక్ష్మ శరీరం డిపాజిట్ అవుతాయి. ఈ స్థూల శరీరం పోయిన తర్వాత ఆ డిపాజిట్ అయిన వాసనలు తీసుకుని ఈ సూక్ష్మ శరీరం దానికి తగ్గ మరొక శరీరంలో ప్రవేశిస్తుంది, లేదా మరో లోకాల్లో తిరిగి తిరిగి పుడుతూ చస్తూ పోతుంది. కానీ సూక్ష్మ శరీరానికి కూడా హృదయంలో ఉంటాడు పరమాత్మ. ఆయనకి ఏవి అంటాం. అది ఎలా ఉంటుందంటే అక్కడ ఏ పాపం ఉండదు, నిర్మలంగా ఉంటుంది, ఆకాశం వలె ఉంటుంది. అందుకే దహరం విపాపం గగనం చిదంబరమిహోచ్యతే. దహరం విపాపం గగనం, దానికి దహరం అని పేరు. దహరం అంటే లోపలిది, విపాపం ఏ పాపము లేదని పేరు. మూడవది గగనం అని పేరు. గగనం అంటే ఇందాక చెప్పిన ఆకాశ స్వరూపము. చూశారు ఇప్పుడు ఎన్ని శబ్దములు వచ్చాయి. దహరం, పుండరీకం ఇవన్నీ ఉపనిషత్తుల్లో వాడారు. పుండరీక శబ్దానికి ఇందాక చెప్పుకున్న ఉపనిషత్తుల్లో ఎక్కడ చెప్పారు? హుత్పుండరీకం విరజం విశుద్ధం అనే మంత్రంలో కనబడుతుంది. దహరం విపాపం అనేది యథాతథంగా ఉపనిషత్ మంత్రం చెప్పేశారు. దహరం విపాపం పరమేస్మభూతం యత్పుండరీకం పురమధ్య సగ్గస్థం తత్రాపి దహరం గగనం విశోకం యస్మిన్ తదంతస్తదుపాసితవ్యం. చాలామందికి నేను చెప్తూ ఉంటే వాళ్ళు పలుకుతున్నారంటే గ్రహించవచ్చు. యతీశ్వరులు వాళ్ళు వచ్చినప్పుడు పూర్ణకుంభం పట్టుకున్నప్పుడు ఈ మాత్రం చెప్తారు. దహరం విపాపం పరమే స్మభూతం. స్మభూతం అర్థమైతే మహాశ్మశానం అర్థమవుతుంది. అన్నీ లయమై నిర్మలమైన చోటు ఏదో అది పరమే స్మభూతం, అది దహరం. దహరం అంటే ఇందాక చెప్పుకున్న లోపలున్న హృదయస్థానం. అది విపాపం అంటే ఏ దోషము లేనిది. అసలు కొంచెం కళ్ళు మూసుకొని వింటూ ఉంటేనే హాయి అనిపిస్తుందండి. నిద్ర వస్తే నేను చెప్పలేను కానీ దహరం విపాపం పరమేశ్వభూతం యత్ పుండరీకం పురమధ్య సగ్గస్థం. ఆ పుండరీక పురం అనే మాట కూడా వచ్చింది. పుండరీక పురం అది. ఆ పుండరీక పురమే దహరం, దాని లోపల ఉన్నట్ట. అది తత్రాపి దహరం గగనం. గగనం అంటే ఆకాశం వలె ఉన్నది. విశోకం, అక్కడ శోకం కూడా లేదు. ఎక్కడ ఏడుపు లేదు, ఎక్కడ పాపం లేదు. ఆ చోట మనస్సు పెడితే ఎంత హాయిగా ఉంటుందండి. అప్పుడు పాపం ఉండదు, ఏడుపు ఉండదు. కానీ మనస్సును ఎక్కడ పెట్టాలి చెప్పండి? హృదయంలో ప్రవేశింపజేసి సర్వశక్తిమంతుడై నిర్మలమైనటువంటి ఆ చిదంబర రూపుడైన శివుని యందు హృదయం పెడితే దృష్టి అందు పెట్టినప్పుడు ముక్తి తప్పకుండా లభిస్తుంది. కానీ ప్రతివాడి దృష్టి దేని యందు ఉండాలి? చిదంబరుని యందు ఉండాలి. ఆ చిదంబరంలో స్వామి శక్తి ఎలా ఉన్నదంటే నీ శరీరాన్నంతటికి నడిపించే శక్తి అక్కడుంది. ఎక్కడుంది? జాగ్రత్తగా వినండి. ఇది ఇవాళ ఇస్తున్న వ్యాఖ్యానం అత్యంత ప్రధానం. హృదయం అనేటువంటి పద్మంలో కూర్చొని డ్యాన్స్ చేయిస్తున్నాడు ఆయన. చేస్తున్నాడా? చేయిస్తున్నాడా? చెప్పండి. చేయిస్తున్నాడా? చేస్తున్నాడా? చెయ్యడమే చేయించడం, చేయించడమే చేయడం. చెయ్యి కదిపో, కాళ్ళు కదిపో, ఊపిరి కదిపో. ఇంతటికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ దహరం విపాపం అనే ప్లేస్లో ఉన్నాడే వాడి శక్తిని పంపిస్తున్నాడు మొత్తం అక్కడ. కానీ ఆ డ్యాన్స్ ఎక్కడ జరుగుతుంది? ఈ శరీరం పుట్టిందా? మెయింటైన్ అవుతుంది స్థితి, లయం కూడా అవుతుంది. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడమ్మా లయం అవుతుంది శరీరం? నేను శరీరం గురించి అడిగిన, శివుడి గురించి కాదు. హాయిగా చెప్పండి. ఇక్కడ మరణంలో కాదు, శరీరంలో క్షణం క్షణం లయ జరుగుతుంది. తెలుసా? సైన్స్ తెలిసిన ప్రతి వాళ్ళకి తెలుసు. మనం పుట్టినప్పుడు ఎన్ని అణువులు ఉన్నాయో అణువుల్లో లేవు ఇప్పుడు. అలాగే ఉంటుంటే పెరిగేవాళ్ళం కావు. కొన్ని అణువులు పోయాయి, కొన్ని అణువులు వచ్చాయి. అవునా లేదు? ఎన్ని సెల్స్ వచ్చాయండి, ఎన్ని సెల్స్ పోయాయి. ఇది ఎక్కడ జరుగుతుంది? కానీ సృష్టి స్థితి లయలు ఎప్పుడు జరుగుతున్నాయి? నిరంతరం జరుగుతున్నాయి. నిరంతరం మన లోపల సృష్టి లయలు జరుగుతూనే. కానీ ఇప్పుడు సృష్టి స్థితి ఉందండి. లయం పోయినప్పుడు అనుకోద్దు, బతుకున్నప్పుడే లోపల జరుగుతున్నాయి. కానీ సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయా లేదా? ఎంత జరుగుతున్నా కూడా నీకు తెలియట్లేదు. అదే మరుగుపడ్డం. మళ్ళీ ఎప్పటికప్పుడు గ్రహిస్తుంది అనుగ్రహం. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? మళ్ళీ ప్రశ్న రండి, మీలోంచే రావాలి, పురాణంలోంచి కాదు. ఈ శరీరం అంతా కదలికలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి. సృష్టి స్థితిలయ సంహార, సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములు జరుగుతున్నాయి. ఇప్పుడు అర్థం చేసుకున్నాం మనం ఇక్కడ.
ఈ 5 జరుగుతున్నాయి అంటే ఈ 5 జరిపిస్తున్నవాడు ఎక్కడున్నాడు? సెంటర్ పాయింట్ దహరం. ఇన్ని చేస్తున్నాడు కానీ ఆయనకి లేవు, పుట్టుక చావు ఆయనకి లేవు. ఇవన్నీ ఆయన వల్ల జరుగుతున్నాయి కానీ ఆయనకి ఇవేవీ లేవు. ఇక్కడ ఆయన అక్కడే ఉన్నాడు. ఇక్కడ ఆయన లేకపోతే ఇవేవీ లేవు, ఆయనకి ఇవేవీ లేవు. ఈ మాట ఎప్పుడు సాధారణంగా ప్రవచనంలో వింటుంటారు కానీ సూత్రప్రాయమైన వాక్యం. ఆయన లేకపోతే ఇవేవీ లేవు, ఆయనకి ఇవేవీ లేవు. ఎందుకంటే నిర్మలంగా ఉన్నాడు ఆయన. ఆకాశంలో మబ్బులు వచ్చాయి, ఉరిమే వెళ్ళిపోయి, ఆకాశం ఉరుము లేదు, మెరుగు లేదు, అలాగే ఉంది ఇక్కడ. కానీ హృదయం నుంచి వచ్చిన చైతన్యం శరీరం అంతా వ్యాపించి పనిచేస్తుంది. ఈ శరీరం పుడుతుంది, పోతుంది, మళ్ళీ సూక్ష్మ శరీరం అది కూడా తిరుగుతూ ఉంటుంది. కానీ ఇది ఎప్పుడూ అలాగే ఉంటుంది ఇక్కడ. అది తెలుసుకున్నాక దానితో నువ్వు ఐక్యమైపోయాక నువ్వు కూడా ఇంక పుట్టవు, పెరగవు, చావవు, పుట్టుక చావు లేని స్థితిని పొందుతావు. అయిపోయిందండి ఇక్కడ. అది దహరాకాశం. కానీ వాడు ఎందు దృష్టి పెట్టాలి. కానీ దహరాకాశంలో ఆయన ఉంటూ ఒక యంత్రగాడు ఆ యంత్రంలో ఉంటూ యంత్రాన్ని తిప్పుతున్నాడయ్యా, ఆయన తెలుసుకో అన్నాడు ఒక ఆయన పేరు కృష్ణుడు. 18వ అధ్యాయంలో చెప్తున్నాడు, యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యత్య సిద్ధిం విందతి మానవ. చెప్తున్నాడు ఎవరి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయో వాడిని ఈశ్వరుడు అంటారు. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. భగవానుడి వచనం. ఈశ్వరుడు సర్వభూతముల హృదయమనందు ఉంటూ ఒక యాంత్రికుడు యంత్రాన్ని ఆడించినట్టు ఆడిస్తున్నాడు శరీరాన్ని. కానీ శరీరాన్ని ఆడిస్తున్నవాడు ఎవడో తెలిసిపోయాడు కదా. నువ్వు నేను ఆడించట్లేదు, ఆడిస్తున్నావు అనిపించేటట్టు ఆడించేస్తున్నాడు. నువ్వే కర్తం అనుకునేటట్టు చేసేస్తున్నాడు ఆయన. కానీ అసలు కర్త ఆయన. అసలు కర్త నువ్వే అంటే నేనేం కర్త, నేనేం కాదు, నేను చైతన్యం ఇస్తాను అంతే అంటాడు మళ్ళీ ఒకటి. మొత్తానికి ఆయన లేకపోతే ఇవన్నీ లేవని తెలుసుకుని సర్వకారణుడైన పరమాత్మని దృష్టి పెట్టండి. ఎక్కడ పెట్టాలి? హృదయంలో పెట్టాలి. హృదయం అంటేనే రహస్యం. హృత్ అనే శబ్దానికి రహస్యం అని అర్థం. హృత్ అయం, అత్యంత రహస్యముగా ఉన్నవాడు హృదయ శబ్దానికి అర్థం. చాలా కాలం క్రితం ఒక విదేశంలో హార్ట్కి సంబంధించినటువంటి ఒక సెమినార్ జరిగిందండి. హార్ట్ గురించి ఇంతవరకు సైంటిస్టులు ఏం చెప్పారో అంతా చెప్తూ ఒక ఇండియన్ని అడిగారు, మీ ఇండియన్ కంట్రిబ్యూషన్ ఏమిటి హార్ట్ గురించి? ది వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవర్ కంట్రిబ్యూషన్ అన్నాడు. ఇక్కడ హార్ట్ అనే మాటే హృత్ అనే శబ్దం నుంచి వచ్చింది. ఇంకా ఆలోచించుకోండి. అది మీరు పెడితే ఆ హృత్తులోంచి పరమేశ్వరుడు మొత్తం శరీరానికి ఎలా శక్తిని పాసాన్ చేస్తాడో మొత్తం చెప్తారు. ఇదంతా రహస్యమైన విషయములు. మొత్తానికి దహరాకాశం అంటే గుండెకాయ అని కాదు, ఆ లోపల అత్యంత సూక్ష్మమైనటువంటి అంశం ఇక్కడ స్పేస్, అందులో ఉన్న శక్తి. అది దహరం విపాపం పరమేశ్మభూతం హృత్పుండరీకం పురమధ్య సగ్గస్థం తత్రాపి దహరం గగనం విశోకం యస్మిన్ తదంతః. ఏదా విధంగా లోపలుందో తత్ ఉపాసితవ్యం, దానిని ఉపాసన చేయాలి అన్నాడు. దేన్ని ఉపాసన చేయాలి? దహరంలో ఉన్న పరమాత్మను ఉపాసించాలి. అందుకే ప్రతివారు ఉపాసించేటప్పుడు దైవాన్ని హృదయంలో ఎందుకు ధ్యానిస్తారు? అక్కడ నిరాకారంగా ఉన్నవాడే సాకారుడే అనుగ్రహిస్తున్నాడని. సాకారమో నిరాకారమో హృదయంలో ధ్యానిస్తున్నది ఎవరిని? అచిదాకాశ స్వరూపుడైన పరమాత్మనే ప్రతి హిందువు హృదయంలో ధ్యానిస్తాడు. విష్ణువుగాను శివుడుగాను అమ్మవారుగాను ధ్యానించేది అతన్ని. తెలిసింది కదా ఇక్కడ. అలా తనలో దర్శిస్తాడు, అనంతాకాశంలో దర్శిస్తాడు, తనలో విశ్వంలో విశ్వాతీతంగా దర్శిస్తాడు. ధ్యానం చేయాల్సిన చోటు ఏమిటి? హృదయం. అది విష్ణు భక్తులు హృద్యానగమ్యం అన్నా శివభక్తులు అదే అంటారు. ఎవరైనా అక్కడే ధ్యానిస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నవాడిని వీడు ధ్యానిస్తున్నాడు, లేనివాడిని కాదు. నేను మిమ్మల్ని అన్నమును ధ్యానించుడు అన్నా అనుకోండి, 8:30 నీ ధ్యానకం నమస్కారం అని మీరు ఇంటికి వెళ్ళిపోతారు భోజనం చేయడానికి. ఎందుకంటే ధ్యానిస్తే అన్నం దొరకదు కానీ ధ్యానిస్తే దేవుడు దొరుకుతాడు. అది గొప్ప విషయం. ఎందుకు? అన్నం ఇక్కడ లేని వస్తువు, ఈశ్వరుడు ఉన్న వస్తువు కనుక ధ్యానిస్తే ఇక్కడ దొరుకుతాడు. ఉన్న వస్తువే పట్టుకో. ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. కనుక హృదయాంబరంలో ఉన్నవాడిని నేను. అందుకే దహరం విపాపం గగనం చిదంబరం ఇహోచ్యతే. ఈ మాటలు ఉపనిషత్తు చెప్పింది యథాతథంగా చెప్తున్నాడు ఎవరు? శివుడు. కానీ దహరం విపాపం విశోకం ఎంత అందమైన మాట అండి. పుండరీకం పురమధ్య సగ్గస్థం. పుండరీకపురం. అందుకే ఈ పట్టణానికి పుండరీకపురం అని పేరు. ఏదైతే మన చిదంబరం అనే క్షేత్రం ఇప్పుడు లోకల్లో చెప్తున్నామో దాని పులివూరని పుండరీకపురం అని పేరు. పులివూరు అంటే వ్యాఘ్రపాదుల వల్ల వచ్చింది ఆ పేరు, భక్తుడి పేరు మీద వచ్చింది. ఇంకోటి పుండరీకం, దానికి ఎప్పుడు ఉన్నది. ఎందుకు వచ్చిందంటే హృత్పుండరీక క్షేత్రం అయ్యా, అందుకే దాని పుండరీకపురం. అందుకే మన శివకామసుందరి స్తోత్రం చేసేటప్పుడు పుండరీకపుర మధ్యవాసిని వృత్తరాజ సఖధర్మచారిణి అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరి అన్నారు. పుండరీకపురం అంటే అది అర్థం. మొత్తానికి పుండరీకం అంటే అర్థమైంది కదా. అక్కడ నేను ఉంటాను. తచ్చేదమితి జానీధ్వం యత్రాహముమయా సహ హరిదృష్టం యుష్మదత్తే కరోమ్యానంద తాండవం.
ఈ నా యొక్క తాండవం అమ్మవారు మాత్రమే చూడగలదంటే ఆవిడతో కలిసి డ్యాన్స్ చేస్తాను. మేమిద్దరం చేసే తాండవం ఎప్పుడూ చూడగలిగేవాడు ఒకడున్నాడు. వాడికి నాకు భేదం లేదు, అతను ఎప్పుడు చూస్తాడు. ఆయన ఎవరంటే హరిహి, నారాయణుడు చూస్తాడు. నారాయణుడికి మాకు భేదం లేదు కానీ హరిదృష్టం. ఇప్పటికీ మనకి చిదంబరం నటరాజు దగ్గర గోవిందరాజు ఉంటాడు. ఇద్దరు రాజులున్న ఒక క్షేత్రం అది. గోవిందరాజు, నటరాజు. ఒకడు యోగ నిద్రలో హాయిగా ఉన్న ఆనందాన్ని చూపిస్తాడు, ఒకడు లేచి చిందులేయడంలో ఉన్న ఆనందాన్ని చూపిస్తాడు. ఇక్కడ రెండు మొత్తానికి ఆనంద తాండవం నిత్య అనుభవ రూపంలో అక్కడ మనకి హరిహర శక్తి రూపంగా దొరుకుతుంది. మూడు ఉన్నాయి ఇక్కడ. అది దివ్యక్షేత్రం. హరిదృష్టం యుష్మదర్థే కరోమి. అలాంటి ఆనంద తాండవం ప్రతి వారి హృదయంలో నేను చేస్తున్నాను. యోగులు లోపల చూడగలరు, అందరూ చూడలేరు. కోటికొక్కడైనా ఉంటాడో లేదో, వారి హృదయంలో జరుగుతున్న ఆనంద తాండవాన్ని చూడగలిగేవాడు కోటికొక్కడైనా ఉంటాడో లేదో. భూమి యందు ఇక్కడ జరిగే తాండవాన్ని నారాయణుడు చూస్తున్నారు. ఎవరో కొంతమంది సిద్ధులేరు మహాపురుషులు చూడగలరు. అలాంటి తాండవాన్ని మీకోసం నేను వాడు చూపించాను, మీ తపస్సు అంత గొప్పది కనుక అని ఆయన బోధించి, వేదాగమేషు ప్రతిదా సభా కాప్యస్తి కాంచని. నేను ఇంత కళలు దేని యందు చూపిస్తున్నానో దాని సభ అంటారు. సభ అంటే అందరూ గుమికూడిన చోటు. ఇంత తాండవాన్ని ఎక్కడ చూపిస్తున్నానో అదే సభ. ఆ సభ ఇదే. దానికి చిదంబర సభ పేరు చిత్సభ అని అంటారు ఇక్కడ. ఈ చిత్సభ ఎలా ప్రకాశిస్తుందంటే, నేను ఇప్పుడు చేసిన చిత్సభ, దాని ముందున్నది కనక సభ, ఇంకా రాజసభ, దేవసభ, నృత్యసభ అని కూడా సభలు ఉన్నాయి. అక్కడ నా ఉత్సవాలన్నీ జరుగుతాయి. ఇన్ని రకములుగా ఉంటుంది. కానీ ప్రధానం చిత్సభ. దీనికి మహాసభ అని, దభ్రసభ అని, హేమసభ, కనక సభ అని కూడా వ్యవహారం ఉంది సుమా. ఇది దీని యొక్క మహిమ. దీనికి నృత్యభూమి అంటారు, నృత్యభూమి అని కూడా అంటారు అని ఈ విధంగా చెప్తూ, ఇది అత్యంత రహస్యమైన విద్య, యోగ్యులకు మాత్రమే చెప్పాలి. మీరు యోగ్యులు కనుక మీకు చెప్పాను అన్నాడు.